హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇట్లా స్టార్ట్ చేస్తున్నా. మమ్మీ నాకు అన్నం తినిపిస్తుంది అనమాట. నార్మల్గా నేను అన్నం తిన్నా, ఈరోజు కొంచెం టిఫిన్ అది హెవీ అయింది అని అనేసరికి మమ్మీ లేదా అన్నం కంపల్సరీ తినాలని చెప్పి అన్నం అది తినిపిస్తుంది. ఇక్కడ ఇది రోజు రసము శనగపప్పు ఇగురు వేసింది. కర్రీ వచ్చేసి ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకున్నాం. మేము బయట ఏదో తింటామంటే బయట ఫుడ్లు ఎక్కువైపోతున్నాయి మీకు అని చెప్పి అన్నం తినిపిస్తుంది అనమాట. ఇక్కడ ఉంటే అన్నం చాలా ఎక్కువ వెళ్తుంది నాకు. నార్మల్గా అన్నం రైస్ మానేద్దాం అని అనుకున్నా కానీ ఇక్కడ ఉంటే అస్సలు అవ్వదు. అందువల్ల ఇక్కడ డైటింగ్లు అసలు ఏం కూడా సెట్ అవ్వవు మమ్మీ దగ్గర, అందుకని. అండ్ ఈరోజు అయితే మేము వెళ్తున్నాము గాజువాక జస్ట్ షాపింగ్కి వెళ్దాము, జస్ట్ అలా తిరిగి వద్దామని దాని మీద అలా ఇంట్లోనే ఉంటున్నాం కదా అని చెప్పి సెంట్రల్కి వచ్చాము. నార్మల్గా అయితే మేము గాజువాక దగ్గర ఏమైనా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుని వెళ్ళాము, బట్ సెంట్రల్కి వెళ్ళాము. వేరే పని మీద వెళ్ళాము యాక్చువల్గా. ఆ పనితో పాటు షాపింగ్ చూసుకుందామని చెప్పేసి ఇట్లా సెంట్రల్కి వచ్చాము. ఇక్కడ నో మాస్క్ నో ఎంట్రీ అంటున్నారు కానీ మేము మాస్క్లు ఏం పెట్టుకోలేదు. లోపల యాడ్లో చేశారు, అంటే ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నా. పెట్టుకుంటే మనకే మంచిది కదా. అండ్ ఇది కొత్తగా పెట్టారు కదా సెంట్రల్ గాజువాకలో, సిఎంఆర్ సెంట్రల్. మనకి మద్దెలపాలెం దగ్గర సెంట్రల్ ఉంటుంది కదా, యూనివర్సిటీ దగ్గర. అక్కడ అట్లాంటిదే ఆ సేమ్ లాగా పెట్టారు, బట్ ఇందులో చాలా తక్కువ ఉన్నాయి అన్నీ కూడా. సో గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాం మేము. గ్రౌండ్ ఫ్లోర్ ఇక ట్రెండ్స్ ఉంది కదా, ట్రెండ్స్లో కుర్తీస్ తీసుకుంటా కదా, ట్రెండ్స్కి వెళ్ళాను. కొన్ని కుర్తీస్, ఒక 3 కుర్తీస్ తీసుకున్నాను, అది రేపు చూపిస్తాను మీకు నేను. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఫుడ్ కోర్ట్ కూడా బాగానే ఉంది కానీ ఆప్షన్స్ అవి తక్కువ. మీకు జస్ట్ చూపిద్దాం, గాజువాకలో ఎవరైనా ఉంటే వెళ్ళే ఉంటారు కదా అని చెప్పి చూపిస్తున్నాను అంతే. ఆ తర్వాత నేను ఈ మధ్య వీడియోలు చాలా తక్కువ షూట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంక ఫోన్ సరిగ్గా పట్టుకోవట్లేదు కదా, చాలా తక్కువ షూట్ చేస్తున్నాను. అండ్ ఈ డ్రెస్ చూసారా, ఈ డ్రెస్ వచ్చేసి నేను మోక్షి కలెక్షన్స్ అని చెప్పి అక్కడ తీసుకున్నది. చాలా చాలా బాగుంది కుర్తీ అయితే. ఇప్పుడు డ్రెస్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ వెళ్తుందని చెప్పి తీసుకున్నాను, బట్ నాకు ఇది వేసుకునే అవకాశం రావట్లేదు అసలు. అండ్ అసలు ట్రైల్ కూడా చేయలేదు నేను అసలు. చాలా బాగుంది క్లాత్ అయితే. నేను మీకు కావాలంటే నేను ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, చెక్ చేయండి. కొలాబరేషన్ కాదు, నేను కొనుక్కున్నది. 1000 రూపీస్ ఎంతో అది ఫ్రాక్. బాగుందని చెప్పేసి తీసుకున్నా. ఏదైనా మనం ఇలా ఎప్పుడైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు సెట్ అవుతుంది కదా అని చెప్పి వేసుకోలేదు ఇంకా. దాని తర్వాత ఈ ఫ్రాక్ వచ్చేసి లాస్ట్ ఇయర్ మా యానివర్సరీకి ప్రవీణ్ గిఫ్ట్ ఇచ్చారు. మేధాస్ కలెక్షన్స్లోనే చేయించారు ప్రవీణ్, డిజైన్ అది చూపించి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఒక్కసారి కూడా వేసుకోలేదు ఇది అసలు డ్రెస్. ఇదేంటి, నేను ఇన్ కేస్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ సంవత్సరం మ్యారేజ్ డేకి వేసుకుందామని తెచ్చుకున్నాను, బట్ అవ్వలేదు ఈసారి కూడా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే మొత్తం సూట్ కేసులు అవన్నీ సర్దుతున్నాను అనమాట. నేను 5 అది చేయించుకున్న తర్వాత రూమ్ అంతా ఎలా అయిపోయిందంటే అసలు బట్టలు ఫుల్గా. మిట్టు ఏమైనా కావాలంటే సూట్ కేసు ఓపెన్ చేయడం, మొత్తం బట్టలు అన్నీ జల్లేయటం ఇవన్నీ చేశాడనమాట. సో అందుకని ఏం చేస్తున్నాను, ఇంకా ఇక్కడ యూస్ చేయను, ఇంకా అక్కడ పట్టుకెళ్ళిపోతాను అన్నవి సూట్ కేసులో పెట్టేసి క్లోజ్ చేసేద్దామని. అండ్ వీడియోలు సరిగ్గా తీయట్లేదు నేను, ఎందుకంటే ఇంకా నేను బయటికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే స్టవ్ దగ్గర కూడా నేను వెళ్ళట్లేదు అసలు. అందువల్ల ఇంకా నేను వీడియోస్ ఏం వంట కానీ లేదంటే బ్లాగ్స్ కానీ ఏం షూట్ చేయట్లేదు. అందువల్ల మీకు కొంచెం గ్యాప్ ఉంటుంది. ఒక 2 డేస్ పోతే నాకైతే ఇప్పుడు కళ్ళు అవి బాగానే ఉన్నాయి, కానీ మా మమ్మీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని మీద, ఏం చేయనివ్వట్లేదు అనమాట. సో అందువల్ల నేను షూట్ చేయట్లేదు, వేరే పర్పస్ ఏం కూడా లేదు. ఇక్కడంతా రూమ్ అంతా కొంచెం క్లీన్ చేసేసిన తర్వాత అండ్ మేము ఇంకా నార్మల్ రొటీనే. అండ్ ఈ సారీ గుర్తుందా, కలాదర్లో నేను తీసుకున్నది. ఇది కూడా మ్యారేజ్ డే కట్టుకుందామని తెచ్చుకున్నాను. ఈ బ్లౌజ్ దీని మీద మొన్న వేసుకున్నా కదా, ఈ బ్లౌజ్ వర్క్ది. ఇది కూడా కట్టుకుందామనే తీసుకున్నాను. కలాదర్ శారీస్లోని మంజీరా మాల్లో ఉంటుంది కదా, నేను వీడియోస్ తీస్తుంటా కదా, కానీ మ్యారేజ్ డేకి కట్టుకోవడం అవ్వలేదు. మ్యారేజ్ డేకి అసలు యానివర్సరీకి చాలా ప్లానింగ్స్ మీద వచ్చాను, బట్ ఏ ప్లానింగ్స్ కూడా సక్సెస్ఫుల్ అవ్వలేదు. జస్ట్ అన్నవరం వెళ్ళి వచ్చామంతే. వీడియో షేర్ చేశాను కదా మీకు. ఇక్కడ అన్ని బట్టలు అవి మడత పెట్టేసుకొని ఇంకా కిందకి వెళ్ళి, నా అవతారం చూసారా, నాది రోజు ఇలాగే ఉంటుంది అవతారం. నేను కనీసం బొట్టు కూడా పెట్టుకోవట్లేదు అసలు. ఇక్కడికి అంత ఇదిగా ఉంటుంది, ఎంత వేడిగా ఉంటుందో ఇక్కడ. చాలా చాలా ట్యాన్గా ఉంటుంది నా ఫేస్. అసలు నాకే అద్దులో చూసుకోబోద్దు అవ్వట్లేదు, అంత చిరాగ్గా ఉంటుంది అనమాట ఇక్కడ. సో అదే. అండ్ ఈసారి చాలా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా రోజులు ఉండిపోయాము అనకాపల్లిలో. ఆల్మోస్ట్ మేము ఫస్ట్ వచ్చామనుకుంటా, మే 1ని. ఆల్మోస్ట్ ఇప్పుడు జూన్ కూడా వచ్చేసింది, 1 మంత్ ఉన్నాము. ఇన్ని ఎక్కువ రోజులు ఉండడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అంటూ.
అండ్ నార్మల్గా అయితే ఈ అమెజాన్వి కానీ ఇంకా వీడియోస్ నాకు నెక్స్ట్ మంత్కే ఉన్నాయి, తర్వాత చేసుకోవాలి. ఇంక ఈసారి నేను వాళ్ళని అడిగాను అనమాట, ఇప్పుడు చేయలేనండి అని చెప్పి. సో అందువల్ల ఇంకా కొలాబరేషన్వి కూడా నేనేమో ఇప్పుడైతే ప్రెసెంట్ ఒప్పుకోవట్లేదు. నార్మల్గా మనకి మంత్కి కొలాబరేషన్స్ అనేవి ఉంటాయి కదా, సో అవి కూడా ఇప్పుడు చేయలేను అని చెప్పాను అనమాట. అండ్ కొంచెం సెట్ అయిపోయింది కాబట్టి ఇంకా నార్మల్ డైలీ రొటీనే ఇంకా. బట్ వీడియోస్ అయితే నేను సరిగ్గా తీయట్లేదు, అంటే ఇంకేం ఉండట్లేదు ఇంట్లో ఇంకేం చేయడానికి. మా అక్క వాళ్ళ పిల్లలు వస్తున్నారు, వాళ్ళు గోవాలకి ఉంటుంది, మమ్మీ పని మమ్మీకి ఉంటుంది, అందుకని. అండ్ బయటికి వెళ్దాం అనుకుంటున్నాం యాక్చువల్గా ఇక్కడ నుంచి, బట్ ఎక్కడికి వెళ్దాం అనేది ఇంకా మాకు ప్లాన్ అనేది ఏం లేదు. అయిన తర్వాత నేను అవైలబుల్గా అప్డేట్ చేస్తాను కదా. సో ఇక్కడ రూమ్ అంతా కొంచెం ఇందు మీద పరుపు వచ్చేసి మేము ఆ రూమ్లో వేసుకున్నాం, ఏసీ రూమ్లో వేసుకొని, పిల్లలు కూడా ఇక్కడే పట్టుకుంటున్నారు కాబట్టి ఆ రూమ్లో వేసేసుకున్నాం అనమాట. ప్రతిసారి అంతే, ఈ పరుపు అక్కడ వేసుకొని మేము పరుపు మీద పడుకుంటాము, మమ్మీ డాడీని పెద్ద మంచం మీద. అండ్ ఇంకొక చిన్న మంచం వేస్తాం, మొత్తం రూమ్లోనే ఇన్ని వేస్తాం అనమాట, ఏసీ ఆ రూమ్లోనే ఉంది కాబట్టి. అండ్ ఈ రూమ్లో పడుకుందామని చాలా వేడిగా ఉంటుంది. చలికాలం అయితే ఈ రూమ్లో కొంచెం పర్వాలేదు, లేదంటే చాలా చాలా టూ మచ్ వేడిగా ఉంటుంది అనమాట. సో అది. అండ్ ఇక్కడ ఏం చేస్తుంది, నేను కొంచెం రెడీ అయ్యాను, జస్ట్ నార్మల్గా రెడీ అయ్యాను కొంచెం మంచిగా, ఫేస్ అదిను క్రీమ్ అది పెట్టి. ఇక్కడ మా అక్క వాళ్ళ పాప నాకు జడ అది వేస్తున్నాను, నాకే జుట్టు తక్కువ ఉందంటే అదేమో నాకు జడ వేస్తానని వచ్చింది అనమాట. సరే వెయ్యి నీ సరదా అని చెప్పి అంటుంటే అది జడ అది వేస్తుంది అంతే ఇక్కడ. అండ్ నా ఫేస్ మొన్న ఎవరో కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్, నాకు చాలా ఫన్నీగా అనిపించింది, అది జస్ట్ షేర్ చేస్తున్నాం మీతో. నా ఫేస్ అంట స్పెట్స్ లేకపోతే అస్సలు బాగాలేదట, అందువల్ల నా వీడియోస్ చూడరంట. ఎంత ఎంత ఫన్నీగా అనిపించింది అంటే, ఎడిక్ట్ అయిపోయారో ఏంటో నాకు అర్థం కాలేదు, నాకు ఫీల్ అవ్వలేదు నేను అసలు, ఫన్నీగా అనిపించింది అంతే. మీ ఫేస్ మేము మా ఫ్రెండ్స్ మేము ఇంకా మీ వీడియోస్ చూడము, మీ ఫేస్ మాకు నచ్చలేదు స్పెట్స్ లేకుండా, మీ వాయిస్ బాగుంటుంది అని చూస్తాము. అది వాయిస్కి స్పెట్స్కి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు. సరే ఇట్స్ ఓకే అని చెప్పేసి అనుకున్నా అంతే. అండ్ తర్వాత ఇక్కడ మమ్మీ ఏం చేస్తుందో, ఇది అటక మీద ఉల్లిపాయలు అవి వేయడానికని చూస్తున్నాం మేము. ఎందుకంటే ముందు రోజు బాగా హెవీ రెయిన్ పడింది, చాలా పెద్ద రెయిన్ పడింది అనమాట. రెయిన్ పడడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు నేను మీకు చూపిస్తాను, ఇదిగో ఇక్కడ ఉల్లిపాయలు అన్నీ వేస్తుంది మమ్మీ హోల్సేల్ బస్తాల లెక్కన తీసుకుంటారు కదా ఇల్లు. ఇక్కడ వేసేసరికి హెవీ రెయిన్కి అటు సైడ్ నుంచి వాటర్ వచ్చి మొత్తం ఉల్లిపాయలు మొత్తం తడిచిపోయాయి అనమాట. నార్మల్గా అయితే ఎండాకాలమే కదా, ఏం తడవు అని చెప్పేసి ఇక్కడ వేసింది మమ్మీ. అంటే ఉల్లిపాయలు క్లోజ్డ్లో ఉంచకూడదు కదా, అందుకని ఇలా వేసేసరికి చాలా పెద్ద రెయిన్ పడింది ముందు రోజు, కరెంట్ పోయింది, చాలా పెద్ద రెయిన్ పడింది ఆ రోజు. ఇది మిక్స్డ్ వ్లాగ్ కదా, నేను 2-3 రోజులు వ్లాగ్ కలిపి తీస్తున్నాను కదా, అందువల్ల ఇలా చూపిస్తున్నా. అందుకని ఇక్కడ మమ్మీ ఏం చేసిందంటే పాడైపోయినవి అన్నీ పడేసి కొంచెం మెత్తగొన్నవన్నీ మిగతావన్నీ తొక్కలవి తీసి సరి చేసి అప్పుడు అటక మీద పడేద్దామని. అటక మీద అయితే ఇంకా ప్రాబ్లం ఉండదని అటక ఫస్ట్ క్లీన్ చేసింది. క్లీన్ చేసిన తర్వాత ఉల్లిపాయలన్నీ సరి చేసుకొని పిల్లలు మేము ఇంకా అటు ఇటు తిప్పుతూ ఇంకా అటు సైడ్ వేసేసాం అనమాట. అది ఉల్లిపాయలు మొత్తం ఈ కిందన ఇన్కేస్ అయిపోతే ఇక్కడ నుంచి పట్టుకెళ్తుంది అనమాట కిందకి, హోల్సేల్ దాంట్లో తీసుకుంటారు. మేమైతే కేజీల లెక్కన అలా మనం అయితే అలా తీసుకుంటాం, కానీ ఇక్కడైతే మమ్మీ ఏదైనా హోల్సేల్ దాంట్లోనే తీసుకుంటుంది. ఇన్కేస్ ఎవరైనా పంచుకోవాలనుకున్నా బస్తాల లెక్కన తెచ్చుకొని పంచుకుంటారు అనమాట. అలా కొంచెం ప్రైస్ బాగుంటుంది రీజనబుల్గా. అండ్ ఇక్కడ వచ్చేసి ఎగ్ బజ్జీలు వేసింది రోజు. ఈ ఎగ్ బజ్జీలు ఎప్పుడు వేసిందో కూడా గుర్తులేదు, అలా చిన్న చిన్న క్లిప్స్ అంతా యాడ్ చేస్తున్నాను కదా. దాని తర్వాత వెల్లుల్లిపాయలు, ఇంకొక రోజు వెల్లుల్లిపాయలు అనమాట. వెల్లుల్లిపాయలు ఇవన్నీ నేను పట్టుకెళ్ళడానికే, మా అక్కకి నాకు మమ్మీ వాళ్ళకి ముగ్గురికి కొనేస్తుంది. నాకేం చేస్తుంది అంటే ఇలా విడదీసేసి మొత్తం ఆ చెత్త ఉంటుంది కదా, తొక్కలు అవన్నీ తీసేసి ఇలా పాయల కింద ఇస్తుంది, అంటే ఇది రెబ్బల కింద ఇస్తుంది అనమాట. పాయలు ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు, అవి రెబ్బల కింద ఇలా మొత్తం చెత్త అంతా తీసేసి చెరిగేసి ఇస్తుంది అనమాట. సో అది నేను ఇక్కడ బయట కూర్చొని వాయిస్ ఓవర్ చేస్తున్నాను కదా, అందువల్ల మీకు బోల్డ్ సౌండ్లు వినిపిస్తాను బ్యాక్గ్రౌండ్లోని. అండ్ ఇవన్నీ ఎల్లుల్లిపాయలు వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ ఇస్తుంది. ఇన్కేస్ మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు అయినా సరే వెల్లుల్లిపాయలు అవి తీసుకొస్తుంది. కాస్ట్ ఏవైతే ఎక్కువ అవన్నీ మ్యాక్సిమం ఇక్కడ హోల్సేల్లో పర్చేస్ చేసి ఇస్తుంది అనమాట. ఇక్కడ గంటలో కూర్చొని చేస్తుంది ఇవన్నీ కూడాను. సో అది. అండ్ ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ బ్లాగ్ నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు, ఓకేనా. టాటా, టేక్ కేర్, బాయ్.